కాకినాడ అశోక్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి పూజా మందిరంలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగిన సందర్భంగా తృతీయ వార్షికోత్సవం చండయాగం ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గాదేవి పూజా మందిరంలో వేద పండితులతో కోటమర్తి పెద్దసాయి పంతులు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 7 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం, నవగ్రహ పూజ, పంచగవ్య ప్రాసన, చండీ సప్త సతీపారాయణ, దుర్గాదేవి అమ్మవారికి పూలాభిషేకం, నెయ్యి అభిషేకం, పాలాభిషేకం, తేనె అభిషేకం, పండ్ల రసాలు, పంచదార, చెరుకు రసాలతో భక్తులు స్వయంగా అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం చండీయాగం, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నవజ్యోతి శ్రీ దుర్గాదేవి పూజా మందిరం కమిటీ నామా రామారావు, ముమ్మడి వెంకట వీర సత్యనారాయణ, రెడ్డి వీర వెంకట సత్యనారాయణ, ఉలిశెట్టి విజయభాస్కర్ అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ మన పురాప్రతిష్ఠ జరిగి 3వ సంవత్సరాలు అయింది. 3వ సంవత్సరం చండీయాగం దివ్యంగా పూర్తి చేసి ఈరోజు ఇంచుమించు 150 టికెట్లు దగ్గర ప్రజలందరూ వచ్చారు. ఒక 500 మందికి భోజనాలు, అలాగే చండీయాగం, పౌర్ణకము, అన్ని అభిషేకాలన్నీ సాయి పంత్ గారి ఆధ్వర్యంలో జరిగి, అలాగే ఇక్కడ ఇంకా పళ్ళ రసాలు, వివిధ రకాల పసుపు కుంకుమ అన్నట్టుగా అమ్మవారికి అభిషేకం జరిగింది. అలాగే మాకు మళ్ళీ మధ్యాహ్నం 11 గంటల ఆ టైంలో మళ్ళీ చండీయాగం ఉంది. చండీయాగంలో కూడా వేద సామగ్రి అంతా కూడా కమిటీ వాళ్ళే ఫోన్ అయితే సమాలిస్తారు. అలాగే మధ్యాహ్నం 1 గంటకల్లా లంచ్ అందరికీ భోజనాలు కల్పించడం అందరితో ఉంది. అలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇదే డిసెంబర్ 27వ తారీఖుకి మళ్ళీ 4వసారి కూడా చండీయాగం చేయాలన్న సంకల్పంతో మేము అందరూ మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నట్టు మీ అందరికీ భక్తులందరికీ ధన్యవాదాలు. శ్రీ దుర్గాదేవి పూజా మందిరం గత 34 సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా దీన్ని లాస్ట్ 3 years బ్యాక్ మళ్ళీ పాత గుడిని పునఃప్రతిష్ఠ చేసి కొత్త గుడి ఆలయం నిర్మించడం జరిగింది. ఆ శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున ఈ చండీయాగం అనేది చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుకుంటే విజయం జరుపుతున్నామని ఈ ప్రముఖులు ప్లస్ భక్తులు సహాయంతో ఈ కార్యక్రమం విజయం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజలందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అందరూ సుఖ సంపదలతో ఉండాలని కోరుకుంటూ దుర్గాదేవి కమిటీ అందరికీ ధన్యవాదాలు.